ఓపెన్ చేయగానే ఇంత లో యాంగిల్ కెమెరా సార్, ఎండకి మొత్తం సెగలు పొగలుగా వస్తూ ఉండదు. అప్పు సార్ ఒరే ஒரு బైక్ మీద హీరో హీరోయిన్ అట్టమట్టు ఎంట్రీ సార్. అప్పి టైం వేస్ట్ ఇలా సార్. టైటిల్స్ స్టార్ట్, ఫస్ట్ సాంగ్ స్టార్ట్, సూపర్ మెలోడీ సార్. నేనే నీకు ప్రాణం నీవే నాకు దైవం మన ఇద్దరి బంధం సుమగంధం. ఎప్పుడు కథలు పడేటోడు ఇప్పుడు ఏకంగా కథలు చెప్తున్నాడు కదా. హీరో హీరోయిన్ ఒరే స్కూల్లో వర్క్ పన్నింగ్లా సార్. హీరో వచ్చి సార్ వాడు, హీరోయిన్ వచ్చి అది స్కూల్లో ప్రిన్సిపల్. ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టున్నదే. దినామా హీరో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా తాగి హీరోయిన్ని కొడతా ఉంటాడు సార్. హీరోయిన్ టార్చర్ భరించలేక ఏడుస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు ஒரு மாறு సాంగ్ సార్, ఫుల్లా మాంటేజ్, ఫుల్లా క్రయింగ్. ఏ జన్మలో నా ఏ పాపమో చేసి నాను ఈ జన్మలో ఇట్లా చుట్టుకుందయ్యా తిండిడు. ఓ మోతేవార్లు ఏం చేస్తున్నారు మీరు ఆడ? రాజేష్ సినిమా డైరెక్షన్ చేస్తాడంటమ్మా. స్టోరీ చెప్తా ఉంటా. సినిమానా? బొట్టు తుడుపుకున్న భార్య టైటిల్, బొట్టు తుడుపుకున్న భార్య టైటిల్. ఆమె బొట్టు దూడుకున్నది. నీతో సినిమా చేస్తే ప్రొడ్యూసర్ పెళ్ళం బొట్టు దూడవలసి వస్తుంది. అయినా గదే స్టోరీరా. హీరోయిన్ ప్రిన్సిపలా, హీరో పంతులా, కానీ తాగుబోతోడు రోజొచ్చి హీరోయిన్ కొడతాడా? రియల్ స్టోరీ ఇది. అది మ్యాటరు. ఏనో ఇన్నా అనుకుంటున్నా. మొన్నట్లో ఒక ప్రిన్సిపల్ మేడం ఇద్దరు స్కూల్ పిల్లలతో కలిసి మొగునికి జ్యూస్ లో విషం కలిపి చంపింది. ఆ కథేనా ఇది? ఏంది ఎస్సు? ఈ కథను సినిమాగా చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? మెసేజ్ ఏమున్నదబ్బా, పెళ్ళాం మొగుడిని ఎట్లా చంపిందో చూపిస్తాం స్టోరీలకు అంతే. ఇది ఒక్కటే కాదు, ఇంకా సిరీస్ కూడా ప్లాన్ చేసిన. ఇప్పటి వరకు భర్తల హత్యలు జరిగిన వాటన్నిటిని చూపెట్టచ్చు హ్యాపీగా. సిగ్గుండాలి కొంచెం అన్నా. అరే ఇప్పటికే 5 ఏళ్లల్లా 785 మంది భర్తలు హతమైనరట భార్యల చేతుల్లా. నిజమా? అయితే ఈ పాయింట్ కూడా యాడ్ చేయాలి కథల. చెట్మోయ్, ఇట్లాంటి కథలు సినిమాలు తీస్తారా ఎవరన్నా? ఎందుకు తీయరబ్బా? మేఘాలయకి హనీమూన్ కనిపోయి మొగుడు రాజా రఘువంశీని సోనం అనేట ఆమె చంపింది కదా, అగో ఆ స్టోరీని సినిమా చేస్తున్నారట ఇప్పుడు. రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ కూడా ఇచ్చిందట సినిమాకి. ఎస్పీ నింబావత్ అనేట ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాను. హిందీ సినిమా ఇది. అవునా? హనీమూన్ ఇన్ షిల్లాంగ్ అని టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిండ్రు. ఇంకా హైలైట్ ఏంటంటే రఘువంశీ వాళ్ళ అన్నలే రిలీజ్ చేసిండ్రట ఈ పోస్టర్ ను. మరి ఇక వాళ్ళు ఒక స్టోరీ చేయగలేదు, నేను చేస్తే తప్పు వచ్చిందా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ లెవెల్లో ఎవల కథనో సినిమా చేస్తున్నారని నువ్వు చేస్తున్నానుడేంది? అయినా ప్రొడ్యూసర్ ఎవరు నీ సినిమాకు? అంటే ఇంకా దొరకలే, వెతుకుతున్నా. ఇక నీ సినిమా బయటకు వచ్చినట్టే, మేము చూసినట్టే గానీ నడివిగా చక్కగా. ఓ పెద్ద మనిషి, ఆడేదో ఒర్లుతుంటే నువ్వు ఆడ కూర్చున్నావేమో, ప్రొడ్యూసర్ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నావు. నడు, పనిలేదా నీకేడా? అరే అన్ని చెడగొట్టుడు బుద్ధులే నీ అయితే. అన్నా ఆగన్నా. కానీ ఇట్లాంటి సినిమాలు తీసి జనానికి ఏం చెప్దామనో కదా అసలు. సరే, ఆ రఘువంశోళ్ళ కుటుంబం ఒప్పుకున్నారు కావచ్చు సినిమా తీసినందుకు, కానీ ఏమో ఏం చూపిస్తారో ఏం చెప్తారో సినిమాలో చూడాలిగా.